వైద్య రంగంలో నిరంతరం అగ్రగామిగా నిలిచే విజయవాడ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ మరొక అరుదైన ఘనతను సాధించింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న 6 ఏళ్ల చిన్నారికి అత్యాధునిక ఈసీఎంఓ చికిత్స అందించి మృత్యువు అంచుల వరకు వెళ్లిన చిన్నారికి రెయిన్బో ప్రాణం పోసింది. పిల్లల ప్రాణాలను రక్షించడంలో రెయిన్బో ఎప్పుడు ముందుంటుందని, ఇలాంటి క్లిష్టమైన కేసులను విజయవంతం చేయటమే తమ వైద్యులు నైపుణ్యానికి నిదర్శనమని హాస్పిటల్ డాక్టర్ కంచర్ల రమేష్ కొనియాడారు. విజయవాడ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో జనవరి 1, 2026న ఒక 6 ఏళ్ల చిన్నారి తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా ఏ నిమోనియా, ARDS మరియు ప్లాస్టిక్ బ్రాంకైటిస్ లక్షణాలతో ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. ఆ సమయంలో చిన్నారి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని శ్వాస తీసుకోవటం అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నారికి వెంటిలేటర్ మరియు ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందించినప్పటికీ శ్వాస నాళాల్లో గట్టిగా పేరుకుపోయిన చిక్కటి కఫ గడ్డలు కారణంగా పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో డాక్టర్ రమేష్ కుమార్ పైలు మరియు డాక్టర్ పవన్ కుమార్ బుద్దాల ఆధ్వర్యంలో PICU బృందం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జనవరి 5న చిన్నారికి ECMO సపోర్టును ప్రారంభించారు. సుమారు 16 రోజుల పాటు చిన్నారికి ECMO పైనే చికిత్స అందించారు. మొత్తం 26 రోజుల వెంటిలేటర్ పోరాటం తర్వాత చిన్నారి ఊపిరితిత్తులు కోలుకున్నాయి. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కంచర్ల రమేష్ మాట్లాడుతూ, పిల్లల ప్రాణాలను రక్షించడంలో రెయిన్బో ఎప్పుడూ ముందుంటుందని, ఇలాంటి క్లిష్టమైన కేసులను విజయవంతం చేయడం తమ వైద్యుల నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఫ్రమ్ ECMO, ECMO. ఓకే, సో ఈ పిల్లాడికి మనం ఇన్ఫ్లుయెంజా ARDS విత్ ప్లాస్టిక్ బ్రాంకైటిస్ అని డయాగ్నోస్ చేశాము. వీడు అబ్బాయి ఆల్మోస్ట్ 16 days ECMO మీద ఉన్నాడు, 26 days వెంటిలేటర్ మీద ఉన్నాడు. సో దిస్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ రెయిన్బో విజయవాడ PICU క్రిటికల్ కేర్ టీమ్. ఓకే, సో ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ అబ్బాయిది అని అంటే, Jan 1న సివియర్ బ్రీదింగ్ ప్రాబ్లంతో అబ్బాయి ఎమర్జెన్సీ రూమ్కి తీసుకొచ్చారు. అబ్బాయి వచ్చేటప్పటికి అబ్బాయి ఆయాసం చాలా ఎక్కువ ఉంది. వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఆల్మోస్ట్ 85% ఉన్నాయి ఆక్సిజన్ లెవెల్స్. సో ఇమీడియట్గా ఫోన్ రావడంతో సో ఎమర్జెన్సీలో మనం అబ్బాయికి ఇమీడియట్గా ICUకి ట్రాన్స్ఫర్ చేశాము. ICUలో HFNC అన్న ఒక చిన్న మెషిన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. HFNC స్టార్ట్ చేసిన తర్వాత ఆయాసం అనేది కొంచెం బెటర్ అయింది. ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి 94-95% వచ్చాయి. సో బయట ఆల్రెడీ ఎక్స్రేస్ ఇవన్నీ చేసి ఉన్నారు. ఆ ఎక్స్రేస్ ఇవన్నీ చూస్తే లెఫ్ట్ సైడ్ లంగ్ మొత్తం వైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ లంగ్ అంతా ఇన్వాల్వ్ అయింది, రైట్ సైడ్ లంగ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను పేరెంట్స్ని కూర్చోబెట్టి వీ హ్యావ్ స్పోకెన్ విత్ దెమ్, వాళ్ళతో మాట్లాడాం. ఇది చాలా సీరియస్ నిమోనియా, సో ఇది మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం. సో పిల్లాడికి అవసరమైతే వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. సో ఇవన్నీ మేము పేరెంట్స్కి కౌన్సిల్ చేశాము. అండ్ దే హ్యావ్ టేకెన్ ఇట్ సో స్పోర్టీలీ. డాక్టర్స్ మీద ట్రస్ట్తో చాలా డాక్టర్స్ని అర్థం చేసుకొని, మీకు ఎలా నచ్చితే ట్రీట్మెంట్ మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి సార్, వీఆర్ రెడీ హియర్ టు సపోర్ట్ యూ. మాకు మా పిల్లాడు బెటర్గా అవ్వడం కావాలి, దానికి మీరు ఏ స్టెప్స్ అయినా తీసుకోండి, వాట్ ఎవర్ ద స్టెప్స్ నీడెడ్ యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టు మాకు చెప్పారు. సో ఇప్పుడు చూడండి, ఒక పేరెంట్స్ అంత కాన్ఫిడెంట్గా ఉండేటప్పుడు ఒక డాక్టర్కి చాలా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సో దట్స్ హౌ వీ హ్యావ్ టేకెన్ ఇట్. సో ఆ రెస్పాన్సిబుల్గా వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ ద కిడ్. సో వీ ట్రైడ్ ఆల్ ది బెస్ట్ పాసిబుల్ థింగ్స్ నాట్ టు వెంటిలేట్ ద కిడ్. అంటే పిల్లాడికి వెంటిలేటర్ మీద పెట్టకుండా మనం ఏం ప్రయత్నాలు చేయాలి. నా పేరు డాక్టర్ పి పవన్ కుమార్, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ ఎట్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ విజయవాడ PICU. సో టుడే వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు డిస్కస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ మిస్టర్ రెహాన్. ఒక 6-year-old బాయ్ మన దగ్గర అడ్మిట్ అయ్యాడు, ప్లాస్టిక్ బ్రాంకైటిస్ ఇన్ఫ్లుయెంజా ARDS అనే కండిషన్తో. సో 60 days ఆఫ్ ECMO సపోర్ట్తో మనము సక్సెస్ఫుల్గా ఆ కండిషన్ని ట్రీట్ చేసి తన హెల్తీ కండిషన్లో డిశ్చార్జ్ చేయగలిగాము. దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో దిస్ ఈస్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ PICU అండ్ ఎంటైర్ రెయిన్బో విజయవాడ టీమ్. సో పిల్లాడు అడ్మిట్ అయినప్పటికీ సివియర్ లంగ్ డ్యామేజ్తో, క్రిటికల్లీ లో ఆక్సిజన్ లెవెల్స్తో అడ్మిట్ అయ్యాడు. సో అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మనము హై ఎండ్ టెక్నాలజీతో వెంటిలేటర్, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేటర్ అండ్ ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ సపోర్ట్తో మనము ట్రై చేసాము. బట్ అలాంటి సపోర్ట్తో కూడాను బాబు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడంతో అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ECMO అనే ట్రీట్మెంట్ మోడాలిటీ సక్సెస్ఫుల్గా మనం స్టార్ట్ చేయగలిగాము.
అది స్టార్ట్ చేసిన తర్వాత 16 రోజుల పాటు బాబు వివి ఎక్మో సపోర్ట్ మీద ఉన్నాడు. వివి ఎక్మో సపోర్ట్ మీద ఉన్నప్పుడు తనకి చాలా ఛాలెంజెసే ఫేస్ చేశాము. బట్ మన దగ్గర ఉన్న సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్తో, రౌండ్ ది క్లాక్ సీనియర్ కన్సల్టెంట్ అవైలబిలిటీతో అండ్ ఎక్సలెంట్ నర్సింగ్ కేర్తో మనం ఆ ఛాలెంజెస్ అన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి తన హెల్దీ కండిషన్లో డిశ్చార్జ్ చేయగలిగాము. పేరు హుసేన్, మా మిస్సెస్ పేరు జైరా. నేను హైదరాబాద్లో ఉంటాం సార్. మా మిస్సెస్ వాళ్ళది గుంటూరు. మేము లాస్ట్ మంత్ 28కి డిసెంబర్ 28కి హైదరాబాద్ గుంటూరుకి వచ్చాము. అది 28కి మా వానికి ఫీవర్ వచ్చింది, 104 టెంపరేచర్. అది 2 days ట్రై చేసిన తర్వాత టైఫాయిడ్ అని తెలిసింది. టైఫాయిడ్ అంటే తెలిసిన తర్వాత మీ హాస్పిటల్ అప్ టు 3 హాస్పిటల్స్ తిరిగాము. దాని తర్వాత శ్రేష్ఠ హాస్పిటల్ పోతే వాళ్ళు ఏంటంటే టోటల్లీ లంగ్స్ రైట్ సైడ్ డ్యామేజ్ అయిందని చెప్పారు. అప్పుడు డెసిషన్ తీసుకునేది ఏంటంటే మాకు చిన్న హోప్ ఉండే రెయిన్బో అనేది. మేము హైదరాబాద్లో కూడా కన్సల్ట్ అయ్యాము, అక్కడ కూడా బెస్ట్ డాక్టర్స్ ఉన్నారని. ఇక్కడ కూడా మా విజయవాడలో రెయిన్బో హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ రాగానే మాకు డైరెక్ట్ ఐసీయూ నుంచి పిఐసీయూకి తీసుకెళ్లారు. డాక్టర్ రమేష్ గారు అండ్ పవన్ గారు బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు సార్. మనకి ఫ్యాకల్టీ కానీ నర్స్ స్టాఫ్ కానీ రెయిన్బో ఫెసిలిటీస్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగా జరిగింది. అట్లనే మా బాబు పిఎస్ఐ నుంచి వెంటిలేటర్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత హై వెంటిలేటర్ మీద నుంచి సార్ ఒక మాట అన్నారు, హై వెంటిలేటర్ కూడా తట్టుకోలేమమ్మా మీ బాబుకి, ఎక్మో బాల్స్ వస్తుంది అని చెప్పారు. ఎక్మో మేమంటే ఒక స్టేజ్లో భయపడ్డాం, కానీ అలాగే వల్ల ఇప్పుడు ఎక్మో అనేది చాలా అందరికీ యూస్ఫుల్ కావాలని మా యొక్క కోరిక. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, ఎక్మో అంటేనే ఏదో అయిపోతుందని. అందరికీ ఒక భయం ఉంటుంది. భయం అనేది శాశ్వతం కాదు. ఆ భయం నుంచి కూడా మనం గెలవాలంటే డాక్టర్స్ మీద హోప్ ఉండాలి, అల్లా మీద బిలీవ్ ఉండాలి. దాని తర్వాత మెయిన్ ఏంటంటే డాక్టర్స్ రమేష్ సారు, పవన్ సార్ టీమ్ చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఒక స్టేజ్లో నేను క్లియర్గా చెప్పాలంటే January 9th రోజు సార్ ఒక మాట అన్నారు, ఈ నైట్ ఎట్లా గడవాలనేది మీరు ఆలోచించుకోండి అమ్మా, ఈ నైట్ ఎట్లా గడుస్తుందో మాకు కూడా తెలియదు, ఏదున్నా దేవుని దయ అన్నారు.